తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలిసిందే. ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణతో పాటుగా మరోవైపు తెలంగాణ కల్చర్, ఫుడ్ కూడా విశ్వవ్యాప్తం చేసేందుకు చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక హైదరాబాద్ గురించి తెలిసిందే. హైదరాబాద్కి ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చాయి. ఇంకా ఎన్ని కంపెనీస్ వచ్చినా హైదరాబాద్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని కంపెనీస్ వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. ఇక పెట్టుబడులకు ఒక ఉత్తమ కేంద్రంగా మార్చేందుకు లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక దాంట్లోనే మరొక డిఫరెంట్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇప్పటివరకు రోడ్లకి రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలకు సంబంధించి మనం ఇక్కడే కాదు, హైదరాబాద్ అనే కాదు, మొత్తం ఎక్కడ చూసినా ఊర్లలో చూసినా ఆ స్ట్రీట్కి ఆ పేరు నామకరణం చేసడమే చూస్తూ ఉంటాం. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి ఈ గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో టెక్ దిగ్గజాలు ఉంటాయి కదా, వాటి పేర్లు ఇక్కడ రోడ్లకు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం కూడా మనం చూస్తాం. రీసెంట్గానే ఢిల్లీలో అమెరికా భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు జరిగింది. ఆ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయం తెలిపారు. సో తెలిపినట్టుగానే కొన్ని రోడ్లకు ఆల్రెడీ ఇప్పటికే నేమ్స్ చేంజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే రతన్ టాటా పేరుతో ఒక ఇంటర్చేంజ్కు ఆల్రెడీ నామకరణం చేస్తారు. మరోవైపు అమెరికా జనరల్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్ళే రహదారికి కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పేరు పెట్టినట్టుగా కూడా ప్రకటించారు. మరికి ముందు ముందు ఏ రోడ్డుకు ఏ పేరు వస్తుందో, ఏ రోడ్డుకు ఏ కంపెనీ పేరు వస్తుందో, ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళ పేరు కూడా పెడతా ఉంటారు. కాబట్టి ఇక హైదరాబాద్లో ముందు ముందు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి ఏ రోడ్డుకి ఏ పేరు వస్తుందో చూద్దాం.